తమకు రావాల్సిన రిటైర్మెంట్ బకాయిలు చెల్లించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందంటూ కరీంనగర్లో రిటైర్డ్ ఉద్యోగులు వినూత్న నిరసన చేపట్టారు. ఓట్ల కోసం మా ఇంటికి రావద్దు అంటూ ఇళ్ల ముందు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి బీజేపీకి మద్దతు ప్రకటించారు. బకాయిల జాప్యం వల్ల 61 మంది చనిపోయారని వారు ఆవేదన చెందారు. మార్చిలోగా బకాయిలు చెల్లించుకుంటే ప్రభుత్వంపై యుద్ధం ప్రకటిస్తామని బండి సంజయ్ ఈ సందర్భంగా హెచ్చరించారు. మరి లేవంటున్నారు, ఎందుకు లేవు? ప్రభుత్వ పెద్దల దగ్గర అన్ని ఉన్నాయి. తగ్గించినటువంటి జీతం మాకు ఇవాళ పెన్షన్ దాంట్లో 38% ఇస్తారు. 52% మనకు 62% అనేది మిగులుతుంది రాష్ట్రానికి. ఆ మిగిలినటువంటి డబ్బులే 1100 కోట్ల రూపాయలు ఎవరి మంత్ మిగులుతా ఉన్నాయి. ఆ 1100 కోట్లు మాకు ఇచ్చినా కూడా ఇవాళ రిటైర్మెంట్ వాళ్ళు ఇట్లా ఉండేది కాదు. దీని మీద ఒక ప్రత్యేక కార్యాచరణ తీసుకుంటే ఖచ్చితంగా వాళ్ళు మెడల్ వంచి మనం వాళ్ళందరూ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కాదు, మా సింపథైజర్స్ కూడా కాదు. వాళ్ళందరూ కూడా బీఆర్ఎస్ మీద బీఆర్ఎస్ పార్టీ యొక్క అరాచకాలు, అకృత్యాలు, ఇలా ఉద్యోగస్తులు ఏ విధంగా రాసి రప్పాన పెట్టిందో దాన్ని సహించలేక దాన్ని బాధపడి ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఓటేసింది. కానీ ఇవాళ ఏమైందంటే పదవీ విరమణ రాకముందే రేపు పదవీ విరమణ అయితే నా పరిస్థితి ఏంది, నేను ఉంటానా చస్తానా అనేటువంటి ఒక భయానక పరిస్థితి ఇవాళ ఉద్యోగస్తులకు ఉన్నది. ఈ ప్రభుత్వం ఉన్న రోజులు నేను ఉద్యోగంలో ఉండాలి, లేకుంటే నాకు బెనిఫిట్స్ రావు అని చెప్పి ఒక భయపడే పరిస్థితి ఇలా రిటైర్మెంట్ అయిన ఉద్యోగస్తుల పడి ఇవాళ వాళ్ళ నిరసన చెప్పే స్థాయికి వచ్చిందంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి మూడింది. వాళ్ళకు ఒక భరోసా కల్పించడానికి, వాళ్ళకు ఆత్మవిశ్వాసం కల్పించడానికి, మీకు భారతీయ జనతా పార్టీ అండగా ఉందని చెప్పి చెప్పడానికి ఇవాళ నేను వాళ్ళ దగ్గర వచ్చిన. ఇప్పటికే 61 మంది చనిపోయారు. ఈ ప్రభుత్వానికి ఏ విధంగా సెగ తగిలించాలో ఆ విధంగా సెగ తగిలించడానికి ఇలా నేను సిద్ధంగా ఉన్నా. కేంద్ర మంత్రి పదవి ముఖ్యం కాదు. ఇలా గ్రూప్ 1 ఎగ్జామ్ పరీక్షల విషయంలో యువతకు ఇబ్బంది కలిగినప్పుడు ఇదే దోమలు కూడా చివరిస్తాకు ఉద్యమం చేస్తాం మేము. సరే వాళ్ళు వీళ్ళు పనికిరానోళ్ళు ఈయన కేంద్ర మంత్రి ఈ గల్లీలో కొట్టాడుతారంటే వాడు వీడు ఎవడనుకునే కాదు. ఇలా పదవీ విరమణ పొందినటువంటి ఉద్యోగస్తుల ఆరోగ్యాలు కాపాడుకోవడం, వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవడం, వాళ్ళ హక్కులను కాపాడుకోవడం, వాళ్ళ పైసలు వాళ్ళకి ఇప్పించడం కోసం మేము ఎప్పుడు వెనకడు వేసే ప్రసక్తి లేదు. ఇలా రోడ్డు మీద పక్క కొట్టాడుతాం. వాళ్ళు రాకుండా వాళ్ళకి ఇబ్బంది అయినా ఇలా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలం 100% కొట్టాడతాం. కేసీఆర్ ని మెడల్ వంచి బయటకు గుంచేసుకున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. రేవంత్ రెడ్డి పెద్ద మాకు ముచ్చట కాదు. మార్చి వరకు చూస్తాం. ఆ డేట్ తర్వాత ఈ తెలంగాణ రాష్ట్రం రొచ్చు చేస్తాం. రాష్ట్ర రేవంత్ రెడ్డి మమ్మల్ని ఆపే దమ్మునికి లేదు. ఈ పోలీస్ కేసులు, ఈ లాఠీ దెబ్బలు, ఈ కేసులు మాకు కొత్త కాదు. తప్పకుండా మీ అందరికీ వీళ్ళందరికీ అండగా ఉంటాం. నేను మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నా, పదవీ విరమణ పొందిన ఉద్యోగస్తులకు విజ్ఞప్తి చేస్తున్నా, మీ ఆరోగ్యాలు ఖరాబ్ చేసుకోకండి. మీరు ఆరోగ్యంగా ఉండండి. మీరు మీకు తరఫున మేము కొట్టడానికి సిద్ధంగా ఉంటాం. మీరు వెనుకుండండి, మీ ముందు మేము ఉంటాం. లాఠీ దెబ్బ పడితే మా మీనే, వాడు కాల్పులు చేస్తే ఫస్ట్ బుల్లెట్ తిరిగేది మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకుల మీనే. జైలుకు పోయేది మేమే, అన్నిటికీ భరించేది మేమే. మీరు ధైర్యంగా ఉండండి. మీరు ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఎక్కడ నిరాశ పడాల్సిన అవసరం లేదు, ఎక్కడ భయపడాల్సిన అవసరం లేదు. మీరు ధైర్యంగా ఉండాల్సిందిగా ఇలా వాళ్ళందరికీ భారతీయ జనతా పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నారు.